హాయ్ అండి, ద్వారకాతిలో థర్డ్ వీడియో. మీకు ఇందులో ఒక షాప్ గురించి ఎట్లా ఉన్నాయంటే మీకు చూపిస్తాను. ఓకేనా, ఇక్కడ క్యాప్స్ ఉంటాయండి, అలాగే క్యాప్స్, మనకి కావాల్సిన దేవుడికి కావాల్సిన అన్ని సామాన్లు అన్నీ ఉంటాయి. ఇవ్వండి, బొమ్మలు ఉంటాయి, చాలా ఉంటాయి. మీకు చిన్నపిల్లలు ఆడుకుని కీ చైన్స్, డిఫరెంట్ కీ చైన్స్ ఉన్నాయి చూడండి. హనుమాన్ గదలు అంటాం కదా, అవి టాయ్స్, కీ చైన్స్. ఓకే, టాయ్స్. ఇదంతా బాగుంది చూడండి. పిల్లలు వేసుకొని మనం చీకట్లో వేసుకుంటే నిజం భయపడతామండి. అమ్మో ఏదో యానిమల్ వచ్చేసిందండి. వెరీ గుడ్. ఓకే, ఇవి డిజిటల్ స్లైడ్స్ అనుకుంటా. ఇవి డిజిటల్ స్లైడ్స్ అండి. చిన్న పెన్ ఉంటుంది, రాస్తే మనం ఎలా డిజైన్ కావాలంటే అలా రాసుకోవచ్చు. అట్లే జస్ట్ బటన్ క్లిక్ చేస్తే మొత్తం ఎరేజ్ అయిపోతుంది. అవి చిన్నపిల్లలు ఆడుకోవడానికి కదా, ఇవి కంప్లీట్ స్టీల్ ఐటమ్స్, ఓన్లీ బేబీస్ ఆడుకోవడానికి కదా. ఓకే, చూసారా, ఈ పాపాల మదర్ని కొనమంటుంది. పాపిట్ బ్యాగ్ అది. ఓకే, నచ్చిందా? అడుగు, మీ మమ్మీ కొనమంటావా? ఓకే, చాలా బాగున్నాయి కదా. ఎంత అండి ఇది? ఒకటి 50 రూపీసా? ఓకే, స్మాల్ బేబీ చాలా బాగుంది చూడు, బుజ్జిగా ఉంది కదా, క్యూట్గా ఉంది. పడుకుందేమో, లేకపోతే ఈ బేబీ లేచుందా? వాళ్ళిద్దరు సిస్టర్స్ లాగా ఉన్నారా? ఏంటి మీకు ఇంకోటి ఇంపార్టెంట్, మన హిందూస్లో చాలామంది గోవులకి ఒక దేవతగా పూజిస్తాం కదా. ఆ గోశాల ఇక్కడ చాలా పెద్దగా ఉంటుంది. ఇదిగోండి గోశాల, ఇది గోశాల. సో వారు గోమాతలు అన్నీ ఉంటాయండి ఇక్కడ, చూసారా. గోమాతలు నాకు నచ్చితే దానాలు చేయొచ్చు, లేకపోతే గోమాతలకి దండం కూడా అన్నీ చేస్తూ ఉంటాం. సో విరాళాలు కూడా ఇస్తుంటారు గోదానం కోసం. సో ఇట్లా ఇక్కడ ఎట్లా వారం వైజ్, వీక్లీ వైజ్గా కొన్ని ఇక్కడ రాస్తున్నారు బోర్డులో. మీకు ఆ బోర్డు చూపిస్తున్నారు. ఇది ఓకే, ఆదివారం సూర్యుడు గోధుమ పొట్టు ఇస్తారంట. అలాగే సోమవారం చంద్రుడు కాబట్టి తవుడు, మంగళవారం కుజుడు కాబట్టి కంది పొట్టు, ఇట్లా బుధవారం పెసరపప్పు బుధుడు, గురువారం గురుడు కాబట్టి శనగ పొట్టు. అట్లా అంటే అవి ఏవైతే ఆహారం తినగలవో దానికి సంబంధించిన పొట్టు ఆవులకి గోమాతలకు పెడతా ఉంటారు ఇక్కడ స్పెసిఫిక్గా. అన్నీ ఫైబర్ ఫుడ్డే, మనమే తినం. అట్లీస్ట్ మనకి పాలనిచ్చే తల్లి కాబట్టి పెడతా ఉంటాం. వెరీ గుడ్. శుక్రవారం బొబ్బర్లు, తెల్లగపిండి ఎప్పుడు శనివారం ఇట్లా పెడతారండి. సో ఈవెన్ మనం వీటికే కాదు, అదే పొట్టు పదార్థం మనం తినే మంచిదే. యాక్చువల్లీ పౌడర్ చేసి లైట్గా స్వీట్ అందులో మిక్స్ చేసుకొని పెట్టుకుంటే మంచి ఫైబర్ వచ్చింది అనుకుంటా. వస్తుందండి అనుకుంటాం కాదు. జనరల్గా ఏవైనా మనం పల్లీస్ అయినా ఏమైనా తింటే ఎట్లా తింటామంటే పొట్టుతోనే అది చట్నీలో చేయాలంటారు. అది సరే. గోశాలలో కృష్ణుడు ఉంటాడు, గోలకాపురు అంటారు కదా కృష్ణుడి. విరాళాలు ఏమైనా ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చండి. విరాళాలు గడ్డి పెట్టారు. భగవంతుడు ఫ్యామిలీ వీళ్ళంతా గోశాలకు వస్తున్నారు. మీరందరూ గోశాలకు వచ్చారు కదా. అయితే ఈ గోశాలలో కృష్ణుడు ఉంటుంది, అక్కడ వెళ్ళి దండం మొక్కితే మంచిది. ఒకసారి వెళ్ళండి అలాగా. పంతులు గారు చెప్పేసి మన గోత్రనామాలు చెప్పాను ఆల్రెడీ, మీరు జస్ట్ దండం మొక్కండి, వెళ్ళండి. మీ పేర్లు కూడా చెప్పానులే. ఈ గోశాల అనేది ఇక్కడే కాదండి, హిందూ దేవస్థానంలో చాలా దేవస్థానంలో గోశాల అనేది పెడతాం.
గోశాల పెట్టి గోమాతని ఒక దేవతగా పూజించి ఆ దేవతకి కావలసిన సౌకర్యాలు చేసి భక్తుల నుంచి వచ్చిన విరాళాలు అలాంటివి ఉంటాయి కదా, వాటితో పాటు వాటికి సౌకర్యంగా ఇచ్చి సౌకర్యం ఉండేలా చూసుకుంటారనమాట. సో ఇక్కడ చాలా బాగుంది గోశాల, ఎక్సలెంట్గా ఉంది కదా. ఓకే, ఇది ద్వారకా తిరుమల అండి. నెక్స్ట్ కమింగ్ టు పార్కింగ్ ఏరియా. మీకు అలా వస్తే మీరు వెహికల్తో, ఇండివిజువల్ వెహికల్స్ కార్లతో అట్లా వచ్చారనుకోండి, మీరు ఇదే ఏరియాలో ఇక్కడ పార్కింగ్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇదంతా పార్కింగ్ ఏరియా. మెయిన్ రోడ్ ఉంటుంది కదా, ఆ మెయిన్ రోడ్ డౌన్లోనే మీకు పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఓకేనా, చూపిస్తున్నాను అనమాట. మీకు షెడ్స్ ఉన్నాయి కదా, వాకింగ్ ట్రాకింగ్ అంటే వాకింగ్ నడుచుకోవడానికి షెడ్స్ అవి, అలాగే రెడ్ అండ్ వైట్ ఉండేది. అది దాని పక్కన కార్లు వెళ్తుంది, అది మెయిన్ రోడ్. సో టెంపుల్కి వచ్చే వాళ్ళు ఇలాగా ఇటువైపు వాళ్ళు అటు నుంచి వస్తే ఇది లెఫ్ట్ అవుద్ది, ఇటు నుంచి వచ్చే వాళ్ళకి ఇది రైట్ అవుద్ది. అట్లా ఇటువైపు టెంపుల్ వైపు తిరిగితే ఈ పార్కింగ్లు ఉంటాయి. ఈ పార్కింగ్లో మనం సొంత వెహికల్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో పార్కింగ్లో మీకు పార్కింగ్ తాలుగా ఎంట్రీ ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఎంట్రీ ఫీజు ఎంతో సమ్ 2 వీలర్కి 10 రూపీస్, 4 వీలర్కి 20 రూపీస్ అట్లా వేస్తారు. ఓకే, సో రండి. అది ఇక్కడ ముందు చూసారా, ముందు కూడా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఆ టెంపుల్కి సంబంధించి కొన్ని బిల్డింగ్స్ కడుతున్నారు. అది ఇంకేంటంటే ఆ బిల్డింగ్స్ ఏంటనేది మనకి అప్పుడే వాళ్ళు చెప్పరు, అంతా అయిన తర్వాత వాళ్ళు వాటి గురించి చెప్తారనమాట. ఓకే, సో అది ప్రసాదాల కౌంటర్ ముందు అక్కడ బోర్డు ఉంది చూసారా, అది ప్రసాదాల కౌంటర్. కొంచెం ముందుకెళ్తే అక్కడ యారో మనకు డైరెక్షన్స్ ఉంటుంది, డైరెక్షన్ ప్రకారం ముందుకెళ్తే అక్కడ ప్రసాదాలు అన్నీ దొరుకుతాయి. ఓకే, ఇక్కడ ఈ ద్వారకా తిరుమలలో ఇదే మెయిన్ రోడ్ కదా, ఈ మెయిన్ రోడ్ నుంచి అలా శివాలయం ఉంటుందండి. శివాలయం కూడా ఉంటుంది. ఇక్కడ మరుగుదొడ్లు, వేటు టాయిలెట్స్ అని అంటే కొంచెం ముందుకెళ్తే మనం టెంపుల్కి ఎంట్రన్స్ అయ్యే ముందు కొంచెం ఇటుగా షాపుల మీద చూపించే షాపుల దగ్గర రైట్ సైడ్ మీకు జెంట్స్ టాయిలెట్, గర్ల్స్ టాయిలెట్స్ ఉంటాయి. అక్కడే ఏమైనా లేడీస్ పిల్లలతో వచ్చేటప్పుడు అక్కడ మనం అదే టాయిలెట్ పాస్ అయినా ఏదైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళి రావచ్చు, పిల్లలు వెళ్తుంటారుగా. సో ఇది మెయిన్ రోడ్ అండి. ఈ రోడ్ నుంచి పైకి వెళ్తే మీకు అక్కడ శివాలయం ఉంటుంది. శివాలయం కూడా బాగుంటుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళు మ్యాక్సిమం అందరూ వెళ్తుంటారు. అది అలానే పైనే మీకు భోజనాలు, మీల్స్ కూడా ఫ్రీ మీల్స్ ఉంటాయి. అక్కడ అది కూడా చూపిస్తా నెక్స్ట్ వీడియోలో. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. బాయ్.